నేను మీ అనిల్ కుమార్ గాజుల. బాధితుడిగా ఉండిపోతావా, బాధ్యత వహిస్తావా నీ భవిష్యత్తుకు అనేది నీ చేతుల్లోనే ఉంటూ ఉంటుంది. నువ్వు ఈరోజు చేస్తున్న పనిపైనే ఆధారపడి ఉంటూ ఉంటుంది. ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేయి. ఒక గ్లాస్ తీసుకొని నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆ గ్లాస్కు ఏదో తాకి అందులో నుంచి వాటర్ పడిపోగానే మనం ఏమనుకుంటాము, ప్రతి ఒక్కరము అని అంటే ఏదో తగిలి పడిపోయింది అని అనుకుంటూ ఉంటాము, తగిలి పడిపోయింది అని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అని అంటే, పడింది, పడిపోయింది, కానీ ఏం పడిపోయింది? వాటర్ పడిపోయింది అందులో నుంచి. తగలడం సహజమే ఇక్కడ, కానీ అందులో నుంచి పడిపోయింది ఏంటి అని అంటే వాటర్. ఆ గ్లాసులో వాటర్ ఉంటే వాటరే పడిపోతూ ఉంటుంది, అదే పాలుంటే పాలే పడిపోతూ ఉంటాయి, అదే పాయిజన్ ఉంటే పాయిజనే పడిపోతూ ఉంటుంది. కాకపోతే మనం ఇక్కడ ఆ గ్లాసులో ఏముంది అనే దాన్ని గుర్తించకుండా తగిలి వాటర్ పడిపోయాయి అని అనుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితంలో కూడా ఇబ్బందులు రావడం, కోపం రావడం చాలా సహజమైన విషయమే. కానీ ఆ ఇబ్బందులు వచ్చినప్పుడు, ఆ కోపం వచ్చినప్పుడు నీలో నుండి బయటకు వచ్చేది ఏంటి? ఆ కోపంలో, ఫ్రస్ట్రేషన్లో, ఇరిటేషన్లో ఎదుటి వ్యక్తులని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? లేక దానిలో నుండి నువ్వు నేర్చుకొని దానిని నువ్వు మార్చుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నావా? అసలు నీలో నుండి బయటకు ఏది వస్తూ ఉంటుంది అంటే, ఏది వస్తుంది అని అంటే ఏది ఉంటే అదే వస్తూ ఉంటుంది. గ్లాసులో నీరుంటే నీరు వచ్చినట్టు, నీలో చెడుంటే చెడే వస్తూ ఉంటుంది. సో ఫిల్ గుడ్ విత్ యూ.